విరామం తర్వాత ఆల్బమ్ కార్యక్రమానికి స్వాగతం. సార్ ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో 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 కాల్ కట్ అయినట్టుంది. సార్ మీరు చాలా ఆల్బమ్స్కి డైరెక్టర్గా చేశారు. అయితే మిగతా డైరెక్టర్స్ చేసిన ఆల్బమ్స్లో మీకు నచ్చిన ఆల్బమ్ ఏది? మిగతా డైరెక్టర్లు చేసిన ఆల్బమ్ అంటే నాకు కొమరవెల్లి మల్లన్న రమణాకర్ చేసిన ఆల్బమ్ వదిన వారి లెక్క అని చెప్పి ఒక ఆల్బమ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దాని కూడా ఆడియో రికార్డింగ్ నేనే చేసా, డైరెక్షన్ రమణాకర్ చేశారు. అది చాలా బాగుంటుంది. మరి మీరు ఇంతమందితో వర్క్ చేసి ఉంటారు కదా, మీకు నచ్చిన కెమెరామ్యాన్ ఎవరు? నాకు నచ్చిన కెమెరామెన్ అంటే మన ఆల్బమ్ ఫీల్డ్లో అయితే చింతం కన్నా అని మంచి కెమెరామెన్. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం సార్. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు నరసింహ మేడం. నరసింహ గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి మాట్లాడండి. తక్కువ చేయండి. ఇప్పుడు మాట్లాడండి సార్ వేణు గారితో. చెప్పండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఆయనకి తెలంగాణ పాటలు ఇంత మాట మేము కూడా తెలంగాణ మధ్యలో పెట్టారా అన్న 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 అరే ఎన్నిసార్లు చేసిన టైం ఇచ్చలేదు. అందరూ వచ్చి చూసి టీవీలో చూసి చెప్తున్నాను అన్న. హలో, అందరూ వచ్చే ఇలా వచ్చింది, అందరూ వచ్చే చెప్తున్నా అన్న అన్న. నేను కూడా పాట పాడదాం అనుకుంటున్నా, కానీ నేను కూడా పాటలు పాడిన ఆట. ఓకే సరే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్. సార్ మీకు నచ్చిన కొరియోగ్రాఫర్? తెలంగాణ వస్తుందా మేడం? సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీరు టీవీలో చూస్తూ ఇంకా వేణు గారు చెప్పే ఎన్నో విషయాల్ని తెలుసుకోండి. సార్ మీకు నచ్చిన కొరియోగ్రాఫర్? నాకు నచ్చిన కొరియోగ్రాఫరు వినోద్. మ్యాక్సిమం నేను చేసిన ఆల్బమ్స్ అన్నిటికి కూడా వినోద్తో చేయించా. వినోద్ అంటే అతను బాగా చేయిస్తారు అని నమ్మకం. చేపిస్తారు, ప్లస్ ప్రొడ్యూసర్కు డైరెక్టర్ కూడా మంచి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి బాగుంటారు. ఓకే సార్, ఇప్పుడు వరకు మీరు చెప్పారు కదా ఎన్నో జానపద పాటలు నేను చేశాను అని. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్న ఏదైనా జానపద పాట గురించి? ఇప్పుడు ప్రస్తుతం జానపదం అనేది ప్రజెంట్ అంటే సిడి రూపకంలో కానీ క్యాసెట్ రూపకంలో కానీ వినాల్సిన రోజులు పోయినాయి. జానపదం అనే పాట రికార్డింగ్ చేయక మ్యాక్సిమం ఒక 3 years అవుతుంది. అంటే మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమ పాటలన్నా అంతో ఇంత మనం జనాలకు వినిపించాం. ఈ టెక్నికల్ వల్ల, ఈ ఇంటర్నెట్ వల్ల, ఈ మెమోరీ కార్డు వల్ల చేసే వాళ్ళకంటే ఒక జానపద ఆల్బమ్ చేయాలంటే ఒక 50,000 60,000 ఖర్చు పెట్టి దాన్ని తీసే ప్రొడ్యూసర్కి ఇన్కమ్ లేకుండా పోయింది. ప్రతిదీ పైరసీ, లేదంటే ఇంటర్నెట్, లేకపోతే డౌన్లోడ్ ప్లస్ బ్లూటూత్ ఇవన్నీ వచ్చేసరికి మ్యాక్సిమం జానపద పాటలు అనేది అంతరించిపోవడానికి కారణాలు అంటారు. సార్ మరి ఆల్బమ్ ఫీల్డ్ అలాగే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉండేదంటారు? అలా ఉంటే నిజంగా ప్రతి కళాకారులు కానీ ఒక ఆల్బమ్ ఫీల్డ్లో ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని కాకుండా పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్లస్ రికార్డింగ్ స్టూడియో వాళ్ళు, అలాగే సింగర్సు, ఆర్టిస్టులు మ్యాక్సిమం ఒక చరిత్ర షూటింగ్ చేస్తున్నామంటే మినిమం ఒక 500 మందికి ఉపాధి కలిగేదండి. ఈరోజు దీన్ని ఏమంటారు, ఒక భూతం లాగొచ్చి ఈ ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసి ఇంతమంది పొట్టున కొట్టి ఇలా వేధిస్తుంది. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం సార్. తప్పకుండా. గల్లు మోగాలి అందెలి అవి నా గుండె చప్పుడులై, మల్లి మల్లి పూయాలి మల్లెలే అవి నాలోని కోరికలై, కలకాలము సాగే జీవన పయనములో కాలి సందుకోవాలి కమ్మని ఫలములను,
అంతా నాకంటే చాలు కీడు ఏ కీడు నా దరికే చేరదు నీ దయ ఉంటే అది 10,000 నా మది కోవెలలో నా దేవతవే నీవు నీ పాద సేవల్లోన తరిస్తాను నేను మా ఇంటి మారాని నా జంట నీ ఉండగా మల్లి మల్లి పూయాలి మల్లెలే అవి నాలోని కోరికలై గల్లు గల్లు మోగాలి అందెలే అవి నా గుండె చప్పుడులై సార్ ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే సార్, మీ పేరు? హలో, నమస్కారం వేణు సార్. నమస్తే, నమస్కారం అండి. నా పేరు శ్రీ మాధవరెడ్డి సార్. చెప్పండి మేడం. మాది మాది మహబూబ్ నగర్ జిల్లా, చెప్పండి మండలం కరీంనగర్, గ్రామం నుంగటంపల్లి. అమ్మా. మా ఊరిలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అమ్మా. అందులో తెలుగు మీడియం ఉంది. అమ్మా. మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇలా అంటే మీరు వేణుగారితో మాట్లాడాల్సింది ఇలాంటి విషయాలు కాదండి, పాటల గురించి మాట్లాడండి. ఓకే సార్. అంటే చాలామంది ఏంటంటే మీ ద్వారా ఏమైనా జరుగుతుందేమో అన్నట్టుగా అలా ప్రయత్నిస్తున్నారు. సార్, ఒకవేళ ఆల్బమ్ ఫీల్డ్ ఇలాగే ఉండుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటారు? ఆల్బమ్ ఫీల్డ్ ఇలా ఉంటే కనుక ప్రతి కళాకారుడు అంటే ఒక్క కళాకారుడు, ఒక సింగరు అనే కాకుండా ఈ ఆల్బమ్స్ నమ్ముకున్న కెమెరామెన్లు కానీ, సింగర్లు కానీ, రైటర్లు కానీ, ఈవెన్ తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ, ఆల్బమ్ ప్రొడ్యూసర్స్ కానీ, ప్లస్ ఆర్టిస్టులు కానీ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, హ్యాపీగా ఉండేవారు. నిజంగా ఈ ఆల్బమ్ ఫీల్డ్ పోయిన తర్వాత చాలామంది కళాకారులు కూడా ఎవరుల్లో కళ్ళు వెళ్ళిపోయారు, హైదరాబాద్ వదిలిపెట్టి. అంటే ఒకప్పుడు సినిమా చరిత్రనే, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే కూడా దానికి ఆదరణ నోచుకోకుండా అలా చేసాం మనం. అంటే ప్రతి ఇంట్లో, ప్రతి గుడిసెలో, ప్రతి వాడలో, ప్రతి ఊళ్ళో మన వీడియో ఆల్బమ్స్ వెళ్ళాయి. ఒక్క తెలంగాణనే కాకుండా ప్రతి ఆంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కన్నడ, మహారాష్ట్ర, తమిళనాడు, ఇవన్నిటికి కూడా మన భాష, మన పాట, మన ట్యూను, ఆ గొప్పతనం అంతా చూపించాము. కేవలం ఇది పోవడానికి కారణం ఒక ఇంటర్నెట్ అనే భూతం. ఇంటర్నెట్, మెమొరీ కార్డులు, ఈ చిప్పులు రావడం వల్లనే మ్యాక్సిమం అంటే ఈ కళలను అంతరించకుండా కూడా ఇలాంటి ఛానల్ ద్వారా, ఇలాంటి మన ఛానళ్ళ ద్వారా తప్పకుండా మళ్ళీ జనాలకు గుర్తు చేసుకుందాం. అంటే ఒకవేళ ఇలాంటివన్నీ రాకపోయి ఉండుంటే ఇప్పటికీ కూడా మన జానపద పాటలు అనేవి ఇంకా అందరి మనసుల్లోనూ, అందరి దగ్గర బ్రతికే ఉంటుంది అని అంటారు. జానపదం అనేది ఎప్పుడు అంతరించిపోదు 100%. ఎందుకనంటే ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళగలేకపోతున్నాం. ఒకటి, మన జానపదాన్ని మన జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి ఛానళ్ళు మనకు అన్ని ఈ కళాకారులకు అందరికీ కోఆపరేటివ్ ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తే కనుక ప్రతి ఇంట్లో కూడా కనీసం వారానికి ఒక రోజున మన జానపదాన్ని వినిపించవచ్చు. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సాయిరామ్ అండి. సాయిరామ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నగర్ జిల్లా కోడేరు అండి మరి. ఓకే అండి, మన స్టూడియోలో వేణు గారు ఉన్నారు, మాట్లాడండి. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే వేణునా. అన్న నమస్తే, బాగున్నారన్న? బాగున్నానన్నా. మీరు చేసిన మన ఆల్బమ్స్, పాటలు బాగున్నాయి అన్న, టీవీ చూస్తా అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న. మన తెలంగాణలో మన సినీ ఫీల్డ్ ఇలాంటి పాటలు వెనుకబడి ఉన్నాం కదన్నా. మనది అన్న మన సాంప్రదాయాలు మనది వచ్చేదాన్ని బాగున్నాయి అనేది. తప్పకుండా చేద్దాం. మన సాంప్రదాయాలు అలాంటివి మీ సీడీలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయని మామూలుగా? మా మహబూబ్ నగర్లో కమల్ ఆడియో సెంటర్ అని అక్కడ దొరుకుతాయి. ప్రతి ఆడియో షాప్లో కూడా దొరుకుతాయి, మీరు వెళ్ళి తీసుకోండి. మాది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మండలాన్ని మన సొంతూరు. ప్రతి ఊర్లో దొరుకుతాయి అన్న మనం చేసిన ఆల్బమ్స్. మంచిదన్నా, మన మంచి పాట తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇప్పటికీ కూడా వాటి గురించి కనుక్కోవాలి, ఎలా అయినా తీసుకోవాలి అనే ఆతృతతో చాలా మంది ఎదురు చూస్తున్నట్లున్నారు. సార్, ఇప్పుడు పల్లి గురించి ఒక పాట చూద్దాం.
కన్నీళ్లు పెడుతుంది ఎలా సో ఆ ప్లేసెస్ కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారు. అది నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నేను ఆడుకున్న ప్లేసులు, ఇలా మా ఇల్లు. ఈ టీఎన్ఎన్ ఛానల్ ద్వారా ఈ పాటలు మా అమ్మను కూడా గజ్జలో ఉన్న మా అమ్మని కూడా చూసుకున్నాను. నిజంగా ఆల్బమ్కున్న ఆ గ్రేట్ వేరు, ఆ పాటలో ఉన్న గొప్పతనం కానీ, మన రైటర్ రాసే పాటలు కానీ నిజం హ్యాట్సాప్. ఆ మధురం అంతా వేరు. సినిమా పాటకు ఈ పాటకు ఉన్న తేడా అదే. సినిమా పాటలో ఏముండదు, అంటే విషయం ఉండదు. మన పాటలో, మన జానపదంలో, మన లెక్కలో మన బతికేంది, మన లెక్కేంది, మన కథ ఏంది, మన జీవన విధానం ఉంటుంది. కాబట్టి జానపదం ఎప్పుడు అంతరించిపోదు. ఓకే సార్, కాలర్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లింగేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? బంజారాల్స్ అండి, రోడ్ నెంబర్ 12 నుంచి. ఓకే సార్, జానపద పాటల ఆల్బమ్స్ వేణు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే వేణన్న. అన్న నమస్తే అన్న. చాలా బాగున్నాయి అన్న మీ ఆల్బమ్స్. అన్న థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మేము పల్లె పాటల అభిమానం అన్న. అన్న ప్లస్ గర్జన అంటే ప్రాణం అన్న మాకు. అన్న నాకు కూడా. గర్జనతో ఏమన్నా వచ్చి ఉన్నాయన్న? చాలా చేసామన్న. ప్రతి క్యాసెట్లో, ప్రతి సీడీలో కూడా అతని పాట తప్పకుండా ఉంటుంది. అవునన్నా, చాలా సూపర్ చేస్తా ఉన్నా. చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఇలాంటి ఇంకా ముందు తీసుకురావాలన్నా టీఎన్ఎన్ కి అసలు హ్యాండ్స్ అప్ అన్న. ఎందుకంటే ఇలాంటి జనం పాట అయినా ఇలాంటి చాలా టీఎన్ఎన్ ఛానల్ కి చాలా కృతజ్ఞతలు అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. వీలైతే గర్జన్నది ఒకసారి ఓకే, తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ ఇట్లాంటి ఇంకా ముందు తీసుకురావాలన్నా కంపల్సరీ. తప్పకుండా ఎన్నో ఆల్బమ్స్, ఎన్నో పాటలు, ఎన్నో సినిమాలు కూడా తీసుకొద్దాం. మన సంస్కృతి, మన లెక్కని. ఇప్పుడు మన చేతుల్లో సినిమా ఉంది కాబట్టి సినిమాలు కూడా తీసుకెళ్దాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి ఒకవేళ మీకు సినిమా దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు? దర్శకత్వం అనేది వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చేస్తాను కూడా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఒక సినిమా అంటే ఆల్బమ్ రూపకంలో వేసి అది సినిమా కూడా రిలీజ్ చేసామని చెప్పాము. తప్పకుండా. అంటే ఎలాంటి సినిమా తీస్తారు సార్? ఎలాంటి సినిమా అంటే మన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ భాష, తెలంగాణ స్లాంగ్తో టోటల్గా ఒక సినిమా తీయాలనే ఆలోచన, ఆ కోరిక మాత్రం ఉన్నది. అది తప్పకుండా రేపు మాపు
తప్పకుండా అయితే తీర్చుకుంటా ఆ కోరిక. ఓకే సార్, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రదీప్ అండి. ప్రదీప్, టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి మాట్లాడండి. టీవీ డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ కాల్ కట్ అవుతుంది. ఓకే అండి. హలో హలో అండి. వేణు గారు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. ఇయ్యండి. నమస్తే ప్రదీప గారు, చెప్పండి. బాగున్నారా? మీ పాటలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అమ్మా. ఏం చేస్తారు మీరు? నేను ఫస్ట్ ఇయర్ అండి. ఓకే అమ్మా. చాలా బాగున్నాయండి, చాలా యాక్టింగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండు. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సంగీత దర్శకులుగా పనిచేస్తూ ఉన్నారు కదా, మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు, దాని గురించి మీ మాటల్లో. ముఖ్యంగా వేటకోడువల సినిమా అనే సినిమాకి నేను ఫిలింకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. బాబ్జీ అన్న గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ప్లస్ నిన్ననే అది చేస్తున్న టైంలోనే నిన్ననే ఇంకో సినిమా అంతకుడు అనే సినిమా కూడా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 2 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. సో సంగీత దర్శకం సినిమాకి చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆల్బమ్స్ అనేది నిజంగా అంటే ఒక జనాల్లోకి తీసుకెళ్ళామే తప్ప, ఆల్బమ్స్ తీసిన వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వ పరంగానే కానీ లేక అంటే మీడియా పరంగానే కానీ ఎలాంటి ప్రోత్సాహం లేకుండే. ఇంతకుముందుకు నేను ఆల్బమ్ చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో 5 మల్లెపూలు మైనామతి ఆల్బమ్ చేసిన టైంలో ఈ ఛానళ్ళకి తీసుకెళ్ళి ఇది ప్రమోట్ చేద్దామని తీసుకెళ్తే ఇది కేవలం తెలంగాణ స్లాంగ్, తెలంగాణ పాట, తెలంగాణ ట్యూన్ అని చెప్పి ఎవరు ప్రోత్సహించలేదు. నిజంగా మన TNN ఛానల్ కూడా మాలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఈ అవకాశం కల్పించినందుకు కూడా స్పెషల్గా TNN యాజమాన్యానికి కూడా స్పెషల్గా థ్యాంక్స్. ఎందుకంటే నేను అవన్నీ అనుభవించిన, అంటే మేము చేసి వాళ్ళ చుట్టూ తిరిగితే కూడా ఎవరు అసలు దాన్ని లెక్క చేయకపోయేది. ఈ కేవలం ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది, ఎందుకంటే వాళ్ళలాగా మనం షూటింగ్ చేసాం, వాళ్ళలాగా కెమెరామెన్లు, వాళ్ళలాగా లైటింగ్, వాళ్ళలాగా అన్ని ప్రతిదీ కాస్ట్యూమ్స్ ఏదైనా మనం చేసినా కానీ కేవలం వచ్చేసరికి తెలంగాణ స్లాంగ్ అనేది. దానివల్ల కూడా మన ఆల్బమ్స్ ముందుకు పోలేకపోయాయి. నిజంగా TNN ఛానల్ కూడా చాలా. ఓకే సార్, కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? యాదగిరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఈరోజు స్టూడియోలో మనతో పాటు గజ్వేల్ వేణు గారు ఉన్నారు, మాట్లాడండి. అన్న నమస్తే. నమస్తే అండి, బాగున్నారండి? అన్న చెప్పన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా అన్న. అవకాశాలు వస్తే అన్నీ చేస్తామే అన్న. తప్పకుండా అన్న. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం సార్. ఓకే. చాలా బాగా పిక్చరైజేషన్ చేస్తున్నారు, డైరెక్షన్ చాలా బాగుంది. సో అలాగే ఇప్పుడు మీరు ఎన్నో ఆల్బమ్స్ చేస్తున్నారు కదా సార్, దాని గురించి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడి తర్వాత తెలుసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? ఓకే సార్, ఈరోజు గజ్వేల్ వేణు గారు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి సార్. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న.
పాటలు బాగున్నాయి మీవి. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. మీరు అదే ఇప్పుడు డైరెక్టర్ గా చేసినా కూడా అన్న ఏంటంటే మన తెలంగాణ సంస్కృతి కోసం అన్న కొంచెం ఇక కష్టాలంటే మీకు తెలుసు అన్న అన్న దాని గురించి కొంచెం ఎట్లయినా దేవుడు ఇస్తారు, మీరు చేస్తారు అన్న. మంచి సినిమా కూడా తీయాలని. తప్పకుండా అన్న, మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం అంటూ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తాను. సరే అన్న. అదే ఇక మనకు ఇప్పుడైతే వచ్చింది అన్న. ఎన్ని రోజులంటే ఇంతకుముందు వేరే ఉంది కదా. అవును అదే మీ పాటలే బాగున్నాయి. వాళ్ళ కష్టాలంటే ఏంటన్నది ఇప్పుడు వాళ్ళ అన్న. పాటలన్నా తెలుసు. అవును సరే అన్న, మా ఫోన్ కలిసినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్. చాలా మంది అభిమానులు చాలా చక్కగా కూడా చెప్తున్నారు. అలాగే ఈ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాల్ని అలాగే చాలా విషయాల్ని మాకు పంచారు. ఇంకా మీరు ఇలాగే దర్శకులుగా ఎన్నో సినిమాలు చేయాలని అలాగే ఎంతో మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా మా TNN ప్రేక్షకుల ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్.